నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యథావిధిగా ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు, తేమ నిబంధనలతో రైతులకు తప్పని ఇక్కట్లు. బాల్య వివాహాలు నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అవగాహన సదస్సులో డీసీపీఓ సూచన. వాల్ పెయింటింగ్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు. సీసీఐ తీరుకు నిరసనగా పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు జిన్నింగ్ మిల్లులు ప్రకటించాయి. దీంతో సోమ మంగళవారాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలం కావడంతో పత్తి కొనుగోళ్లు బుధవారం నుంచి యథావిధిగా ప్రారంభమయ్యాయి. మార్కెట్ యార్డుకు బుధవారం స్లాట్ బుకింగ్ చేసుకొని రైతులు పెద్ద ఎత్తున తమ పత్తిని తీసుకువచ్చారు. ఇక్కడ సీసీఐ నిబంధనల ప్రకారం తేమ శాతం 8 నుంచి 12 వరకే ఉన్న వాటినే కొనుగోలు చేశారు. అయితే పత్తి బండ్లకు 14 నుంచి 20 తేమ శాతం వస్తుంది. రైతులు తీసుకువచ్చిన పత్తిని మార్కెట్ యార్డులోనే ఆరబెట్టారు. ఇదిలా ఉంటే మరో బయోమెట్రిక్తో రైతులు మరింత ఇబ్బందులు పడ్డారు. వృద్ధ పట్టాదారులకు బయోమెట్రిక్లో వేలిముద్రలు రాకపోవడంతో అవస్థలు పడ్డారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మరోపక్క రైతులకు స్లాట్ బుకింగ్పై అవగాహన లేక గ్రామీణ ప్రాంతాల నుంచి మార్కెట్ యార్డుల్లో స్లాట్ బుకింగ్ గురించి తెలుసుకున్నారు. కాగా గురువారం అమావాస్య కారణంగా మార్కెట్ బంద్ ఉంటుందని రైతులు బుధవారమే పత్తిని విక్రయించేందుకు వచ్చారు. మళ్లీ యథావిధిగా శుక్రవారం నుంచి పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. తాము తీసుకువచ్చిన పత్తికి తేమ శాతం ఎక్కువ రావడంతో మార్కెట్లోనే ఆరబెట్టుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. సీసీఐకు అమ్మి మద్దతు ధర పొందుదామంటే ఇక్కడ నిబంధనల కారణంగా అవస్థలు తప్పడం లేదన్నారు. వృద్ధులకు వేలిముద్రలు రాని కారణంగా ఇబ్బందిగా ఉందని, ఓటీపీ ద్వారా తీసుకోవాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. ఎకరానికి 7 క్వింటాళ్లు కొనుగోలు చేస్తున్నారని, ఒకరికి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందన్నారు. మరో రైతు తనకు స్మార్ట్ ఫోన్ గురించి తెలియదని, స్లాట్ ఎలా బుక్ చేయాలో అర్థం కావడం లేదన్నారు. ఇంట్లో పత్తి నిల్వ ఉందని, బుకింగ్ తర్వాత తీసుకువస్తామన్నారు. నిబంధనల కారణంగా రైతులు పడరాని పాట్లు పడుతున్నారని చెప్పారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బుధవారం షూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గర్ల్స్ హై స్కూల్లో బాల్య వివాహాలపై అవగాహన, చట్టాలు, టోల్ ఫ్రీ నంబర్లు కనిపించేలా వాల్ పెయింటింగ్ వేశారు. విద్యార్థులు ఎన్జీఓ ప్రతినిధులతో కలిసి ఆయన కూడా పెయింటింగ్ వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం అశోక్ కుమార్, ఉపాధ్యాయులు వెంకటరమణ, శ్రీహరి, షూర్ ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ వినోద్ కిల్లరే, ఫీల్డ్ సూపర్వైజర్ సంపత్ కిరణ్ విద్యార్థులు పాల్గొన్నారు. బాల్య వివాహ ముక్తిలో భాగంగా అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. బాల్య వివాహాలు జరిపిస్తే శిక్షలు, జరిమానాలు, ఎవరిని సంప్రదించాలని తదితర వాటిని తెలియజేస్తూ షూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో వాల్ పెయింటింగ్ వేస్తున్నారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ముఖ్యంగా ఆరోగ్య పాఠశాలలో వాటిని వేయడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా 1098కు కాల్ చేయాలని సూచించారు. ఈరోజు బాల్ వివాహ ముక్త భారత్కు ఉద్దేశించి మరి దేశమంతా కూడా మన బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మరి దినోత్సవాలు చేస్తూనే మరి ప్రతి పాఠశాలలో ఈ షూర్ ఎన్జిఓ ద్వారా మరి వాల్ పెయింటింగ్ చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని స్కూల్స్లో, ముఖ్యంగా ఆరోగ్య పాఠశాల ఉన్నటువంటి స్కూల్లో అన్నిటికి కూడా మరి వాల్ పెయింటింగ్ చేయడం అనేది షూర్ ఎన్జిఓ ద్వారా చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశము బాల్య వివాహాలు జరగకుండా అందరూ కూడా అవేర్నెస్ కావాలని, దీన్ని చూసినప్పుడు వాళ్ళు ఎవరు కూడా బాల్య వివాహాలకు ఎవరు కూడా ప్రోత్సహించకుండా ఉండాలని, మరి దానికి సంబంధించిన శిక్షలు కూడా ఉన్నాయి.
సో ఇవన్నీ కూడా బాల్య వివాహం విముక్త్ భారత్ను మనము 2030 వరకు చేయడానికి ప్రభుత్వం ద్వారా ఈ యోజన చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించి బాల్య వివాహాలు కాకుండా చూడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియానే నేటి యువతకు ప్రపంచం అయిపోయింది. సామాజిక మాధ్యమాల్లో రీల్స్ పెట్టి పాపులర్ అవ్వాలని వింత వింత పనులు చేసి ఇరుక్కుపోతున్నారు. సోషల్ మీడియా వైరల్ కోసం ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్కు చెందిన ఇద్దరు పోలీసు వాహనంలోనే రీల్స్ చేసి పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్గా మారడంతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాహనం నడిపిన విధుల్లో ఉన్న సిబ్బందిపై చర్యలకు ఎస్పీ సిఫార్సు చేశారు. కాగా ఈ కేసు విషయంలో వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆదివారం ఏరోడ్రమ్లో పెట్రోలింగ్ వాహనం ఓపెన్ డ్రైవింగ్ గేమింగ్ కోసం వాహనం పార్క్ చేసి లోపలికి వెళ్ళినట్టు తెలిపారు. అదే సమయంలో ఖానాపూర్కు చెందిన షేక్ ఫయాజ్ మరో మైనర్ ఇద్దరు కలిసి ఎలాంటి అనుమతి లేకుండా రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారన్నారు. అది వైరల్ కావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. పోలీసు వాహనంతో ఎవరైనా ఎలాంటి రీల్స్ వీడియోలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రీల్స్ చేసే సమయంలో పెట్రోలింగ్లో ఉన్న సిబ్బందిపై శాఖపరమైన చర్యలకు ఎస్పీ సిఫార్సు చేయడం జరిగిందన్నారు. నిన్న ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో రీల్స్ చేసి పోలీసు వాహనం ఉపయోగించి రీల్స్ చేసి అది వైరల్ కావడం జరిగింది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళ ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. మెయిన్గా ఇక్కడ ఏం జరిగిందంటే మొన్న ఆదివారం రోజు పెట్రోలింగ్ పార్టీ వారు ఏరోడ్రామ్లో ఓపెన్ డ్రింకింగ్ మరియు గేమింగ్ యాక్ట్ పట్టుకోవడానికి అక్కడ వెహికల్ పార్క్ చేసి ఈ సిబ్బంది లోపలికి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు వీళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా పోలీస్ వాహనం ఉపయోగించి రీల్స్ క్రియేట్ చేసి వైరల్ చేయడం జరిగింది. వాళ్ళు తెలుసుకుంటే షేక్ ఫయాజ్ మరియు ఇంకో వ్యక్తి మైనర్ వ్యక్తి వీళ్ళిద్దరు కూడా ఖానాపూర్ చెందిన యువకులు. వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫోన్స్ కూడా సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి పోలీస్ వాహనం ఉపయోగించి ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి చేయకూడదని మా విజ్ఞప్తి. గరీబీ హటావ్ నినాదంతో 20 సూత్రాల పథకం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేందుకు దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కృషి చేశారని కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్ అన్నారు. బుధవారం ప్రజాసేవ భవన్లో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె చేసిన సేవలను కొనియాడుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు రంగినేని శాంతన్ రావు, ఎంఏ షకీల్, లోక ప్రవీణ్ రెడ్డి, కందుల సుఖేందర్, రఫీక్, సురేందర్, గౌతమ్ రెడ్డి, అతీక్, మోతీరామ్, ప్రకాష్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. దేశ తొలి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ చరిత్ర సృష్టించారని, ప్రజల సంక్షేమం కోసం అనేక సంస్కరణలను తీసుకువచ్చారని కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్ తెలిపారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలని అనేక కృషి చేశారన్నారు. బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం గాంధీ కుటుంబమేనని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. మావలాలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి 4 సార్లు ప్రధానమంత్రిగా చేసిన ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేశారన్నారు. ప్రజాహితమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగించాలని పేర్కొన్నారు. ఆదేశానుసారంగా మరి కేఎస్ఆర్ భవన్లో మరి ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి భూ సంస్కరణలు అయితేనేంది, బ్యాంకుల జాతీయకరణ అయితేనేంది, మరి 20 సూత్రాల అమలు కార్యక్రమం తీసుకొని అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి, గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీ షాపింగ్ మాల్ ఆదిలాబాద్
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసే ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బేలా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ గ్రామాల నుండి వచ్చిన హైస్కూల్ విద్యార్థులతో వ్యర్థ పదార్థాలను ఉపయోగించి సంపదను సృష్టించే ప్రదర్శనను తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు వ్యర్థ పదార్థాలను పునర్వినియోగం చేసి కొత్త వస్తువులుగా మార్చారు. ప్లాస్టిక్, కాగితం, గాజు లోహాలు, పాత కార్డ్బోర్డ్ వంటి వాటితో అందమైన గృహాలంకరణ వస్తువులు, బొమ్మలు తయారు చేసి వాటిని తమ సృజనాత్మకతతో ఏ విధంగా తిరిగి ఉపయోగించుకోవచ్చునో ప్రదర్శనలో వివరించారు. స్కూల్లో కూడా ఒక 5 టీంలు మనం ఫామ్ చేసుకోవాలి. అదేంటంటే ల్యాండ్, వాటర్, ఎనర్జీ, స్టూడెంట్స్ అని ఈ టీం తీసుకొని. ఈ సందర్భంగా ఎన్జీసీ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ వ్యర్థాలను సంపదగా మార్చడంపై బేలా ఉన్నత పాఠశాలలో ప్రదర్శన నిర్వహించడం జరిగిందన్నారు. వ్యర్థాల నిర్వహణ ప్రాముఖ్యతను, పర్యావరణాన్ని కాపాడడంలో పునర్వినియోగం పాత్ర విద్యార్థులకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు వారి సృజనాత్మకతను వినియోగించి వ్యర్థ పదార్థాల నుండి మంచి వస్తువులను తయారు చేశారన్నారు. అందులో మొదటి బహుమతి సాంగిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 3,000 రూపాయలు, రెండవ బహుమతి బేలా ఉన్నత పాఠశాలకు 2,000 రూపాయలు, మూడవ బహుమతి మహాత్మా జ్యోతి బాఫ్లే విద్యార్థులకు 1,000 రూపాయలు అందజేసినట్లు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి వేస్ట్ టు వెల్త్ ఎగ్జిబిషన్లో భాగంగా ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలోని బేలా స్కూల్లో నిర్వహిస్తున్నాము. దానికి సహకరించినటువంటి ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అట్లాగే మన ఎన్జీసీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆర్య భాస్కర్ సార్ గారికి, స్కూల్ యొక్క మిగతా టీచర్స్ కూడా గ్రీన్ కోట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వేస్ట్ టు వెల్త్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఈ పర్యావరణం పైన, అట్లాగే ఈ వేస్ట్ అంటూ ఏది ఉండదు, ఈ సృష్టిలో వేస్ట్ అంటూ ఏది లేదు. మనకు వేస్ట్ అనిపించింది ఏదైతే ఉంటుందో దానికి వేరే వాళ్ళకి అది ముడిసరుకులాగా అవుతుంది. సో అందుకనే వాళ్ళని ఒక వేస్ట్ ప్రోడక్ట్ని కాదు, దీన్ని వెల్త్గా భావించాలి, దీన్ని వెల్త్లోకి కన్వర్ట్ చేయాలి అనే వాళ్ళకు ఆ థాట్ తెప్పించాలనే ఒక ఉద్దేశంతోనే ఈ వేస్ట్ టు వెల్త్ ఎగ్జిబిషన్ అనేది నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించినటువంటి స్కూల్ టీచర్స్కి, ఆర్య భాస్కర్ సార్ గారికి, అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకి మనం బాగా చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ 3000 అనౌన్స్ చేస్తున్నాము, సెకండ్ ప్రైజ్ 2000, థర్డ్ ప్రైజ్ 1000 రూపీస్ ఇస్తున్నాము. దీంట్లో సుమారుగా ఒక 12 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందరు కూడా చాలా బాగా చేస్తున్నారు. కానీ మేము కూడా కొన్ని పారామీటర్స్ తీసుకున్నాము. ఈ థీమ్ రిలేటెడ్గా ఉండాలి, అట్లాగే వాళ్ళు చెప్పే ప్రజెంటేషన్ దాన్ని బట్టి, అట్లాగే వాళ్ళ క్రియేటివిటీని చూసి జడ్జిమెంట్ చేసి వాళ్ళకు విన్నర్స్ని అని వచ్చేస్తాం. దీంట్లో భాగంగా పిల్లలకు ఏంటంటే వాళ్ళ ప్రజెంటేషన్ చేసిన ఏదైతే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు చెప్పే విధానంలో వాళ్ళు చేసినటువంటి మోడల్ ఏదైతే ఉందో అది ఏ రకంగా చెప్తున్నారనే దాన్ని బట్టి మనం కన్సిడర్ చేస్తాము. విద్యార్థులందరికీ కూడా, ఈ పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. సిపిఆర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జైనత్ సర్కిల్ సిఐ శ్రవణ్ కుమార్ అన్నారు. బేలా మండల పోలీస్ స్టేషన్లో మెడికల్ ఆఫీసర్ వంశీకృష్ణతో కలిసి స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపిఆర్ ఏ విధంగా చేయాలి, రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏ విధంగా భద్రతను పాటించాలో వివరించారు. హృదయ శ్వాసకోశ పునరుజ్జీవనం పైన అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతలో భాగంగా పలువురికి ప్రథమ చికిత్స బాక్స్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బేలా పిహెచ్సి వైద్యులు వంశీకృష్ణ, ఎస్ఐ ప్రవీణ్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇలా 20 సెకండ్స్ చేసిన తర్వాత మళ్ళీ అర్థమైందా? సో ఇది మనకి సిపిఆర్కి ఏంటంటే ఇది మనం చేసే శరీరం ఉంటుంది. మన ఒక్కొక్కరు 70-80 కిలోలు ఉంటారు పడిపోయిన వ్యక్తులు, లేదంటే తక్కువనే ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రెషర్ అనేది మొత్తం హార్ట్ పైన పడాలి. ఇట్లా పెట్టుకొని కంపల్సరీ ఇట్లా ఒక 2-3 ఇంచులు లోపలికి వెళ్ళేటట్టు లోపలికి వెళ్ళాలి. మళ్ళీ రీకాయిల్ కావాలి లోపల. ఈ సందర్భంగా సిఐ శ్రావణ్ మాట్లాడుతూ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిపిఆర్ పైన ప్రతి ఒక్కరికి తెలిసుండాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో ఆకస్మిక గుండెపోటు వలన అనేక మంది వారి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని, దీని నివారణ చేయాలంటే సిపిఆర్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని పేర్కొన్నారు. సిపిఆర్ వలన వారిని ఆకస్మిక గుండెపోటు నుంచి కాపాడే ప్రయత్నం చేయవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మెలకువలు తెలుసుకోవాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు క్షతగాత్రులకు చేయవలసిన ప్రథమ చికిత్స గురించి వివరించారు. గౌరవనీయ ఎస్పీ సార్ గారు అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు నిన్న గుడిహత్తూరు పిఎస్ లిమిట్స్లో లాంచింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోడ్ సేఫ్టీ క్లబ్ అనే కార్యక్రమాన్ని లాంచింగ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ప్రతి మండలంలో కూడా కార్యక్రమాలు అనేవి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు బేలా పిఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి విలేజెస్కి మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ నేషనల్ హైవే పైన ఉన్నటువంటి పబ్లిక్కి, పెట్రోల్ బంక్కి అండ్ డాబా ఓనర్స్కి అండ్ విలేజెస్, ఈచ్ విలేజ్ నుంచి ఒక 5 మెంబర్స్ని ఎవరైతే మనం కోఆపరేట్ చేస్తారో, ఎవరైతే యంగ్ ఉన్నారో వాటిని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక వారియర్ లాగా వీళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ని ఐడెంటిఫై చేసుకోవాలని వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బోరజ్ వద్ద ఈ నెల 21న అఖిలపక్ష రైతు సంఘం నిర్వహించబోయే హలో రైతన్న చలో బోరజ్ ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ తాంసీ మండల కేంద్రంలో కరపత్రాలను పంపిణీ చేశారు. అఖిలపక్ష రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రి మాట్లాడుతూ తేమతో సంబంధం లేకుండా సీసీఐ పత్తి కొనుగోలు చేయాలని, కపాస్ కిసాన్ యాప్ రద్దు చేసి ఎకరాకు 13 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలన్నారు. రంగుమారిన సోయాబీన్ పంట కొనుగోలు చేయాలని, ఫింగర్ ప్రింట్ సిస్టంతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ సిస్టంను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చిలక దేవిదాస్, నారాయణ, రమేష్, పోషెట్టి, సంతోష్ రెడ్డి, సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ 44 రోడ్డుకు దిగ్బంధనం చేయాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద
పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పి అన్ని ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు, అదేవిధంగా రైతు సంఘాలు కూడా నిర్ణయం చేయడం జరిగింది. అందుకని 21వ తేదీ తప్పనిసరిగా ప్రజలందరూ, రైతులందరూ రోడ్డు మీదకి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రచార కార్యక్రమాన్ని కరపత్రాలు వస్తూ తాంసా మండల కేంద్రానికి రావడం జరిగింది. ఈరోజు కపాస్ కిసాన్ యాప్ వల్ల పెద్ద ఎత్తున రైతులకు ఇబ్బంది జరుగుతున్నటువంటి సమస్య ఎదురైంది. అదేవిధంగా మొన్న కలెక్టర్ సమావేశంలో 12 క్వింటాలు ఉన్నదాన్ని మేము 14 క్వింటాలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. అయితే కలెక్టర్ గారు 13 క్వింటాలు చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి CCI దాన్ని 7 క్వింటాలు కుదించడం అనేటువంటిది జరిగింది. ఇది పెద్ద సమస్య అనేటువంటిది వచ్చింది. రైతులు ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. రెండవది తేమ శాతానికి సంబంధించింది 8 నుంచి 12% అనేటువంటి తీసుకుంటున్నారు. 1% అదనంగా అయితే ఎండబెట్టుకొని తీసుకురమ్మని చెప్పి రైతులను ఇబ్బందికరంగా చేస్తున్నారు. మేము చెప్పాము 14-15 వచ్చినా మీరు అవకాశం ఇవ్వండి. గతంలో ఇచ్చారు 12% అంటే ఇప్పుడు తేమ శాతం చలి ఎక్కువ ఉన్నది కాబట్టి తేమ శాతం ఎట్లనే ఎక్కువ వస్తుందని చెప్పినప్పటికీ కూడా 13 వచ్చిన వాపసు చేసే కార్యక్రమం తీసుకున్నారు. అందుకని చెప్పి రైతులందరూ ఇలా గ్రామీణ ప్రాంతాల్లో మేము తిరుగుతున్న ప్రచారంలో పెద్ద ఎత్తున ఆరబెట్టుకుంటున్నారు. 3 రైతుల యొక్క పత్తి పొచ్చర రైతు కానీ, అటు లక్ష్మీపూర్ రైతు కానీ పెద్ద ఎత్తున వాళ్ళ కాలిపోయి నష్టం జరిగింది. అదేవిధంగా ఆ పద్ధతిలో ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం 139 మిల్లీమీటర్లు, కానీ ఈ సంవత్సరం కురిసిన వర్షం ఎంతంటే 1388 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అందుకని పెద్ద ఎత్తున రైతు దిగుబడి రాకుండా పరిస్థితి ఉన్నది. మొత్తం ఇప్పుడు మేము చూస్తున్నటువంటి చేట్లలో పత్తి మొత్తం అయిపోయింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని అసిస్టెంట్ డైరెక్టర్గా పదోన్నతి పొందిన సిరాజుద్దీన్ను దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ బుధవారం ఘనంగా సన్మానించారు. ఇటీవల రిమ్స్ కళాశాలలో ఏవోగా విధులు నిర్వహించి ఏడీగా ఆయన పదోన్నతి పొందారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఆసుపత్రి కార్యాలయ సూపరింటెండెంట్ గోపి మహేందర్, సీనియర్ అసిస్టెంట్ రోహిత్ సింగ్, అభిషేక్, ఆఫీస్ సిబ్బంది నరేష్, బండా శ్రీనివాస్, విక్రమ్, మమత, పద్మ, హేమలత, రాజేశ్వరి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యథావిధిగా ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు, తేమ నిబంధనలతో రైతులకు తప్పని ఇక్కట్లు. బాల్య వివాహాలు నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అవగాహన సదస్సులో డీసీపీఓ సూచన. వాల్ పెయింటింగ్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.